హాయ్ అండి. విజయవాడ ప్రాపర్టీ సేల్‌కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి అలాగే రైల్వే స్టేషన్‌కి సుమారు 4 కిలోమీటర్ దూరంలో బీఆర్టీఎస్ రోడ్డుకి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే మధురానగర్ ప్రైమ్ లొకేషన్‌లో కమర్షియల్ ఏరియాలో 80 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో కమర్షియల్ షట్టర్స్ తోటి బిల్డింగ్ అనేది సేల్‌కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మాకు 3 ఛానల్స్ అనేవి ఉన్నాయండి. రజా ప్రాపర్టీ ఛానల్లో మేము విజయవాడకు సంబంధించిన ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. అలాగే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్లో గుంటూరుకు సంబంధించిన ఆక్షన్ ప్రాపర్టీస్ మరియు డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనేవి చేస్తామండి. విజయవాడ ప్రాపర్టీ సేల్ అనే ఛానల్లో ప్రత్యేకంగా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనేవి చేస్తామండి. అందరూ కూడా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మధురానగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పక్కన ఉండే కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అనేది వచ్చిందండి. ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారు 48 వెడల్పు అండి. ఇది లోతు 90 అడుగులు లోతు అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి. సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కమర్షియల్ షాప్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇది మీకు కావాలనుకుంటే సూపర్ మార్కెట్ లాగా లేదా షాపింగ్ కాంప్లెక్స్ లాగా చేసుకోవచ్చండి. ఇది మొత్తంగా 480 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు గజం 65,000 చొప్పున సేల్కి అనేది వచ్చిందండి. రేట్ ఏమి ఫైనల్ కాదండి. మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి. సో బిల్డింగ్తో కలిపి ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ బిల్డింగ్ చూసుకోవచ్చండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. తక్కువ బడ్జెట్లో ఎవరైతే కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.